అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో వైట్ హౌస్‌కి దగ్గరలో జరిగినటువంటి కాల్పుల ఉదంతం ఇప్పుడు కొత్త సంచలనానికి కారణమైంది. ఏంటయ్యంటే ఇద్దరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అమెరికాకి సంబంధించి అధ్యక్షుడి భవనము, అట్లాగే ప్రధానమైనటువంటి వాటిని చూసుకునేటటువంటి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ చనిపోయారు స్పాట్‌లోనే. ఇప్పుడు వాడిని పట్టుకుంటే వాడెవడయ్యా అంటే గతంలో ఆఫ్ఘనిస్తాన్ మీదన అమెరికా దాడి చేసి, ఆ పైన తాలిబాన్లను పారిపోయేలా చేసి, అక్కడ ప్రజల చేత ఎన్నికైన ఒక ప్రభుత్వాన్ని నడిపించి, అది 20 సంవత్సరాల దాకా నడిచిన తర్వాత, ఇక మీరే చూసుకోండని వెనక్కి తిరిగొచ్చేసేటందుకు ప్రయత్నిస్తే, ఆ టైంలో తాలిబాన్లు ఒక్కసారిగా దాడులు చేస్తుంటే, ఆ ప్రాంతాల్ని ఆక్రమించుకుంటుంటే, ఒక్కసారి భయపడిపోయినటువంటి అమెరికా తన సైన్యాన్ని ముందు షిఫ్ట్ చేసేసి, ఆయుధాలు కూడా వదిలేసి వెళ్ళిపోయే సమయంలో చివరికి ఏది ఎర్ర బస్సులో ఏలాడినట్టు విమానానికి ఏలాడతా జనాలొస్తే వాళ్ళందరినీ తీసుకుని అమెరికాకి తీసుకెళ్ళి వాళ్ళందరికీ అక్కడ షెల్టర్ ఇచ్చింది కదా! అలా షెల్టర్ తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఒకడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డవాడే ఈ కాల్పులకి పాల్పడ్డాడని తేలింది. దీంతో ఇప్పుడు ఉలిక్కిపడ్డం అమెరికా వంతైంది. అమెరికాలో ఉన్నటువంటి అన్ని ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి శరణార్థులని క్రాస్ చెక్ చేసేటటువంటి పరిస్థితి అవసరం. ఇప్పుడు చేస్తారా లేదా చూడాలి.